This is CRB9 TV breaking news. We are monitoring a rapidly developing situation downtown. Stay with us for the latest update. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామంలో అభ్యాస్ పాఠశాలలో అదిరిపోద్ది సంక్రాంతి పేరిట సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు, విద్యార్థుల కోలాహలం మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీ, తంబోలా గేమ్స్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి సెట్, చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్య అతిథిగా హాజరైన రాజ్ పాల్ సంక్రాంతి తెలుగువారి పెద్ద పండుగ అని, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీవరత్నం, స్కూల్ చైర్పర్సన్ జ్యోతిప్రియ, కరెస్పాండెంట్ రమణబాబు, ప్రిన్సిపాల్ ప్రణయ్ తేజ, ఇన్ఛార్జ్ చాందిని, పలు ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అయితే అమ్మాయిలందరికీ బాగా గుర్తొచ్చింది. అవునా? అంటే కూడా ఫస్ట్ హీరో డాడీయే కదా. అవును కదా. మరి మన పేరెంట్స్ యొక్క, తల్లిదండ్రులు, పిల్లల యొక్క ప్రేమ ఆప్యాయతలు తెలియజే గట్టిగా క్లాస్ కొట్టండి అందరూ. అదే దంచరే మీరు నీళ్ళు తోడమ్మా త్రిలోక్య దాని మీద ఎట్టు अन्ना की जैसा लगा के कोकोनट है लस्सी मिला के आ जाओ सारे मुंडे बना के मुझे तो थोड़ा रंग बना के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट है लस्सी मिला के आ जाओ सारे मुंडे बना के सारे रजनी से रजनी से में जाने गाना बजेगा, ऑन द फ्लोर आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, शर्ट करके दिखाना पड़ेगा. में जाने गाना बजेगा, ऑन द फ्लोर आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, शर्ट करके दिखाना पड़ेगा. और रजनी से
మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవరి డబ్బులు పట్టండి. సంగతి సంగతి సంక్రాంతి సంక్రాంతి Start.
అద్భుతమైనటువంటి పిల్లల్ని మీకు ఇస్తున్నాడు, ఒక ఇద్దరు ముగ్గురునో. వారిని ఎలాగో పెంచాలి, రేపొద్దున భవిష్యత్తుకు వారిని సమాజానికి కానీ మీకు కానీ మీ బంధువులకు కానీ ఉపయోగపడే వ్యక్తులుగా ఎలాగో మార్చాలి అనేది ప్రతి తల్లిదండ్రులు ఆలోచించవలసినటువంటి సమయం ఇది. ఎందుకంటే టెక్నాలజికల్గా మన దేశం చాలా అభివృద్ధిలోకి వెళ్ళిపోతూ ఉంది. అన్ని రంగాల్లో కూడా మనం అభివృద్ధిని సాధిస్తున్నాం, చాలా విషయాల్లో ముందంజగా ఉన్నాం. కానీ కొన్ని విషయాలలో మనం ఏం చేస్తున్నామంటే వెనకంజలోనే ఉంటున్నాం అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే ఎంత అభివృద్ధి చెందుతుందో చెడ్డ కూడా, బ్యాడ్నెస్ కూడా అంతగా విస్తృతంగా అభివృద్ధి చెందేస్తుంది. బయట ప్రపంచంలో డ్రగ్స్ కానీ, బయట ప్రపంచంలో బ్యాడ్ ఫ్రెండ్షిప్ కానీ ఇవి చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో మన పిల్లల విషయంలో ఏ ఏరియాల్లో మనం జాగ్రత్త తీసుకోవాలో నేను చెబుతాను. జాగ్రత్తగా మీరు మీ హృదయాల్లో లేదా మీ మనసుల్లో వీటిని జాగ్రత్తగా దాచుకోండి. మొట్టమొదటిగా మన పిల్లల విషయంలో మనం తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త ఏంటంటే ఆరోగ్యం, హెల్త్. ఏంటండి? హెల్త్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఏంటండి మేము బాగానే వండి పెడుతున్నామండి, ఉదయాన్నే లెగుస్తామండి, క్యారేజ్ పెడేస్తానంటే ఆ క్యారేజ్ ఎలాంటి క్యారేజ్ పెడుతున్నారు? రోజు కోడిగుడ్డు ఉక్కిరేనా, ఇంకా ఏమైనా పెడుతున్నావా? వాడికి విటమిన్స్ కానీ, వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, వాడి శరీర అభివృద్ధికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఎలాగ మనం అందిస్తున్నామో అనేటువంటి ఆ జ్ఞానాన్ని కూడా పేరెంట్స్ నేర్చుకోవాలండి. ఎందుకంటే ఏ సౌండ్ బాడీ ఈజ్ ఏ సౌండ్ మైండ్, ఏ సౌండ్ మైండ్ ఈజ్ ఏ సౌండ్ బాడీ. మన ఆరోగ్యం బాగుంటేనే మన జ్ఞానం బాగుంటుంది, మన జ్ఞానం బాగుంటేనే మనం ఏదైనా నేర్చుకోగలం. కనుక ఆరోగ్యం ఎందులో ఉందంటే మీ వంటగదిలో ఉంది. మీ వంటగదిలో అన్ని రకాల ఆహార పదార్థాలు, అవి ఖరీదైనవి కావు, చాలా చీపుగా దొరికేవే. వాటిలోనే అద్భుతమైన మినరల్స్ ఉన్నాయి, వైటమిన్స్ ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు నిక్షిప్తమై ఉన్నాయి. అన్ని రకాల ఆహార పదార్థాలు మన పిల్లలు తినేలాగిన వారిని ఏం చేయాలంటే మనం ట్రైన్ చేయాలి. వారు ఎంత ఆరోగ్యంగా ఉంటారో అంత ఆనందంగా ఉంటారు, అంత చక్కగా చదువుతారు. కాబట్టి ప్రతి పేరెంట్ పిల్లల విషయంలో ఆరోగ్య విషయంలో కేర్ తీసుకోవాలి. చాలా మంది ఈ రోజున పేరెంట్స్ చూస్తున్నప్పుడు వారికి పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో చెప్పలేని పరిస్థితి. అంటే దాని అర్థం ఏంటంటే వారికి దగ్గరుండి వారు ఏం చేయట్లేదంటే స్నానం చేయించలేని పరిస్థితి. ఈరోజు ప్రిన్సిపల్ గారు కానీ, కరస్పాండెంట్ గారు కానీ ఈ ఐరిష్ ఏదైతే ఉందో మీరు కళ్ళు గుర్తుపట్టండి అనేటువంటి కాంపిటీషన్ పెట్టారంటే నిజంగా నవ్వొచ్చింది. ఎందుకంటే మన పిల్లల కళ్ళు ఎలా ఉన్నాయో మనం గుర్తించలేమా? ఇది కూడా ఒక పందెమేనా? వాడు ఎక్కడున్నా మనం ఏం చేయాలంటే వాడి యొక్క శరీర అవయవాలని గుర్తించగలిగినటువంటి కెపాసిటీ ముందుగా పేరెంట్స్ కలిగి ఉండాలి. ఎందుకంటే వాడి మీద సమగ్రమైనటువంటి ఐడియా కానీ ఆలోచన కానీ మనకు ఉండాలి. ఈ రోజున ఈ బిజీ లైఫ్లో పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోవటం లేదన్నటువంటి మాట పదే పదే వినబడుతుంది. కనుక ఈ 2026 సంవత్సరంలో నూతన సంవత్సరం సందర్భంగా, ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా పేరెంట్స్ అందరికి కూడా నేను చేతులు ఎత్తి జోడించి చెప్పే మాట ఏంటంటే మీ పిల్లల విషయంలో, ఆరోగ్య విషయంలో మొట్టమొదటిగా జాగ్రత్త తీసుకోండి. వాడికి చక్కని ఆహార పదార్థాలు వండి పెట్టండి. బయట పదార్థాలకి జోలికి వెళ్ళకండి. మన ఇంటి వంట ముద్దు, బయట వంట పెద్ద తంట. బయట వంటలు వద్దు, బయట కర్రీ పాయింట్స్లోకి వద్దు, జంక్ ఫుడ్ మీ పిల్లలకు అలవాటు చేయొద్దు దయచేసి. ఆ కురుకురే ప్యాకెట్లు కానీ, అక్కడ ఉన్నటువంటి ఎర్ర ఒడియాల ఏముంటాయి రేగుబళ్ళు, అవి కానీ మీరు పెట్టడానికి వీలు లేదు. ప్యాకెట్ ఫుడ్ కానీ, ప్రాసెసర్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ పెట్టకుండా మీ పిల్లలను మంచి ఆహార పదార్థాలు ఇవ్వగలిగితే వాడు ఆటోమేటిక్గా జ్ఞానవంతుడిగా మారిపోతారు. ఎందుకంటే ఆ మంచి ఆహార పదార్థాలు ఎక్కడున్నాయో అక్కడ ఆరోగ్యం ఉంది. బద్ధకం వహించకండి. ఓ 15 సంవత్సరాల పాటు వాడికి చక్కని ఆహార పదార్థాలు అందించగలిగితే వాడు ఏదైనా వండర్స్ చేయగలడు. అది మీ చేతుల్లో ఉంది కనుక ఆ బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోలేరు, కానీ పేరెంట్స్గా మీరు తీసుకుని వారికి చక్కని ఆహార పదార్థాలు అందించి రేపు భవిష్యత్తుకు వీరందరూ కూడా దేశ భవిష్యత్తు కానీ, మన రాష్ట్ర భవిష్యత్తు కానీ, మన యొక్క కుటుంబ భవిష్యత్తు కానీ ఎవరి చేతిలో ఉందంటే ఇది ఇక్కడ కూర్చున్నటువంటి ఈ చిన్నారుల చేతిలోనే ఉంది. ఇది పాడైపోతే మనం పాడైపోతాము, తర్వాత తరాలు పాడైపోతాయి. కాబట్టి వారిని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. బయట వండే ఆహార పదార్థాల్లో వారి ప్రేమ మనకు చూపించరు, వారి వ్యాపారం మాత్రమే ఉంటుంది. కనుక ఖచ్చితంగా మీ ఇంటి వంట ఏదైనప్పటికీ అది మంచిది. కాబట్టి ఆ దాన్నే మీరు పిల్లలకు అలవాటు చేయండి. మా పిల్లవాడు తినండి, మా ఆడైతే బయటనే తింటాడండి, బయట ప్యాకెట్ పాలు తాగుతాడండి, బయటే ఇష్టమండి, నేను వండితే ఇష్టపడలేదు అనేటువంటి మాటలు వినిపించకూడదు. ఇక నుంచి మీ క్యారేజ్ కానీ, పిల్లలు పెట్టే ఆహార విషయంలో కానీ, హెల్త్ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలని మొదటి మనవి చేస్తున్నాను. రెండవది మీరు కేర్ తీసుకోవాల్సింది ఎడ్యుకేషన్.
చదువు విషయంలో జాగ్రత్త తీసుకోండి. మీరు చదవకపోయినా, మీకు చదువు రాకపోయినా, మీ పక్క వాళ్ళు కానీ, లేదా మీ అక్కలు కానీ, మీ చెల్లెళ్ళు కానీ, లేదా మీ తమ్ముళ్ళు కానీ ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటారు. వాడు ఎందులో ఎక్కడ చదువుతున్నాడు, ఏ రీతిగా ఉన్నాడు, వాడు ఆ క్లాస్కి తగినటువంటి ఆ లెవెల్స్, అభ్యాసన ఫలితాలు, లేదంటే మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ వారి చేతిలో ఉందో లేదో ఆ పరీక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తండ్రి మీద, ప్రతి తల్లి మీద ఉంది. కాబట్టి ఆ క్లాసుకు తగినటువంటి ఆ కెపాసిటీ, ఆ క్లాసుకు తగినటువంటి క్వాలిఫికేషన్ వాడు ఎక్వైర్ చేస్తున్నాడు లేదనేటువంటి పరీక్ష ప్రతి పేరెంట్ తీసుకోవాలి. కేవలం ఒక ఇంగ్లీష్ చదివేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు కాదు, కానీ మ్యాథమెటిక్స్లో ఎలా ఉన్నాడు, ఇంగ్లీష్లో ఎలా ఉన్నాడు, సైన్స్లో ఎలా ఉన్నాడు, ఆర్ట్స్లో ఎలా ఉన్నాడు, ఏదైనా డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొంటున్నాడా, డ్యాన్స్లో ఏ నేర్చుకుంటున్నాడు లేదా, అందరితోనూ కూడా చక్కగా కలిసిమెలిసిగా ఉంటున్నాడు లేదా, ఆ సబ్జెక్ట్ విషయంలో ఎలాగో అతను ఎఫర్ట్ కలిగి ఉన్నాడు, తెలుగు అక్షరాలు బాగా గుర్తించగలుగుతున్నాడు లేదా, తెలుగు రాయగలుగుతున్నాడు లేదనే విషయాలన్నీ కూడా ప్రతి పేరెంట్ గుర్తించుకుని వాడి ఎడ్యుకేషన్ విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించండి. అవసరమైతే 10-15 రోజులకు ఒకసారి కానీ, నెలకొకసారి కానీ మీ యొక్క క్లాస్ టీచర్ని మీరు మీట్ అయ్యి వాడి యొక్క ఎడ్యుకేషన్ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో మీరు మాట్లాడి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. నేను ఫీజు కట్టేస్తున్నాను, ఆ బాధ్యత వాళ్ళే పడతారు, వాళ్ళే అన్ని చూసుకుంటారు, నాకు సంబంధం లేదంటే రేపు పొద్దున బాధపడాల్సింది మీరే. ఎందుకంటే ఇక్కడ చాలా మంది పిల్లలు ఉంటారు, వాళ్ళందరి మీద పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం అనేది ఉపాధ్యాయులకి సాధ్యం కాదు, మేనేజ్మెంట్కి సాధ్యం కాదు. కానీ మీకు ఇద్దరు పిల్లలు ఉంటారు కాబట్టి ఆ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ బాధ్యత మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని ప్రతి పేరెంట్ని నేను మనవి చేస్తున్నాను. ఇంకా మూడవదిగా మీరు తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే క్రమశిక్షణ. ఏంటండి? డిసిప్లిన్. ఏంటండి మా పిల్లలకి డిసిప్లిన్ లేదంటారంటే, ఇప్పుడున్న పిల్లలకి పెద్దలు కనబడితే కనీసం విష్ చేయాలంటే జ్ఞానం కూడా ఎవరు కూడా పేరెంట్స్ నేర్పించడం లేదు. గల కారణం ఏంటంటే మనం ఆర్థికంగా అందరం కూడా బాగున్నాం. ఒకప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగుండేవి కాదు. మనలో వినయం, విధేయత అన్ని లోపల ఉండేవి. పెద్దలు కనబడగానే కూర్చునేవారు కాదు, వారు వెళ్ళే వరకు కూడా నిలబడే ఉండేవారు, వారికి నమస్కారం చేసేవారు, వారి మాట వినేవారు. ఇప్పుడున్న పిల్లలకి ఇద్దరునో ఒకరినో అన్నారు, ఒరే మనకి ఎవరో లెక్కలేదు, ఎవరికి లొంగి పని లేదు. ఒక డైలాగ్ అందరూ నేర్చుకున్నారు. పాపం ఆయన అందరికీ నేర్పేసిపోయాడు, పాడు చేసిపోయాడు సంసారాన్ని అందరినీ కూడా. ఆ డైలాగ్ ఏంటి చెప్పనండి? తగ్గేదే లేదురా. ఏంటండి? ఎవరి దగ్గర ఇంకేం చేయడట? తగ్గడట. తగ్గపోతే ఎలాగా? తగ్గాలి. ఇంకొక ఆయన మంచి డైలాగ్ చెప్పాడు, ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే నెగ్గినోడని. అది తీసుకొని ఆ డైలాగ్ బాగుంటుంది. కాబట్టి పిల్లలకు విధేయత నేర్పించండి, పెద్దల్ని గౌరవించడం నేర్పించండి. మావయ్యకి నమస్కారం పెట్టాలి, పెదనానికి నమస్కారం పెట్టాలి, చిన్నానికి నమస్కారం పెట్టాలి. బయట ఎవరైనా పెద్దలు కనబడినప్పుడు 2 చేతులు జోడించి వారికి నమస్కారం పెట్టాలనేటువంటి ఆలోచన నుంచి మీరు ఆ విధేయత నేర్పగలిగితే వాడి ప్రతి వారి పట్ల క్రమశిక్షణ కలిగి ఉంటాడు. స్త్రీలను గౌరవించడం, తోటి వారితో స్నేహంగా ఉండడం, ప్రతి వారిని ప్రేమించడం, మొక్కలను ప్రేమించడం, ప్రకృతిని ప్రేమించడం, బొమ్మలను గీయడం, ఇవన్నీ కూడా మీరు పిల్లలకి చిన్నప్పుడే ఒక క్రమశిక్షణ మీరు నేర్పించగలిగితే, ఆ విలువలు ఇవ్వగలిగితే రేపొద్దున విలువైన ఆస్తి మీరు వారికి ఇవ్వక్కర్లేదు. ఆ విలువైన ఆస్తి ఏదో వాడు సంపాదించుకుంటాడు. కానీ పిల్లలకి నాకు పర్లేదండి, 2 పిల్లలకి ఆ సైట్ కూడా సంపాదించానండి, 2 ఎకరాల పొలం ఉందండి, 3 ఎకరాలు అక్కడ కొన్నానండి, ఏం పర్లేదండి, 10 లక్షలు డిపాజిట్ ఉందంటే వాడు రేపొద్దున వాడు ఇస్తే దాన్ని ఏం చేస్తా తెలుసండి? సర్వనాశనం చేస్తాడు. డిసిప్లిన్ లేకపోవడం వల్ల వాడు కూడా పాడైపోతాడు. కాబట్టి మనకు పిల్లలకి ఇవ్వాల్సిన విలువైన ఆస్తి ఏదైనా ఉందంటే విలువలతో కూడినటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి ఒక జీవితాన్ని మీరు ఇవ్వగలిగితే ఈ పండుగ సార్థకతం అయిపోద్ది. పేరెంట్స్ గా ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి, రెండవది ఏం చూడాలి? ఎడ్యుకేషన్ చూడండి, మూడవది క్రమశిక్షణ చూడండి. ఈ 3 విషయాల్లో వాడు మంచివాడైతే రేపొద్దున వాడు జపాన్ వెళ్ళగలడు, అమెరికా వెళ్ళగలడు, ఆస్ట్రేలియా వెళ్ళగలడు, ప్రపంచాన్ని చుట్టి రాగలడు. అప్పుడు మీకు సంతోషాన్ని ఇవ్వగలడు. అప్పుడు మీరు పాడతారు ఒక పద్యము, పుత్రోత్సాహము నాడు పుత్రుడు జన్మించిన బడే పుట్టదు, ఆ పుత్రుడిని కనుగొని పొగడగా పుత్రోత్సాహం నాడు పొందరు సుమతి అని. అప్పుడు మీరు అందరూ కూడా ఆ పుత్రుని చూసి, ఆ కుమార్తెను చూసి గర్వపడతారు. ఏం చెప్తారు తెలిసిన? వాడు నా కొడుకు, నా కొడుకు, నా కొడుకు వచ్చాడు అని చెప్పగలుగుతారు. లేకపోతే అమ్మ బాబోయ్ ఆడి పేరు ఎత్తకండి బాబోయ్, నా కడుపున వాడు చెడబుట్టాడు అంటారు. ఆ మాట అంటారు, ఈ మాట అంటారు.
అది మీ చేతిలోనే ఉంది. కాబట్టి తల్లిదండ్రులారా, మా అభ్యాస్ స్కూల్ తరపున అభ్యాస్ స్కూల్కి ఒక కేవలం పిల్లల మీద ఒక 30-40% ఉంటే మిగిలిన 60% కూడా మీ చేతిలోనే ఉందని నేను తెలియజేస్తూ మరొక్కసారి మీకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.